దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా సర్వాధికారి తండ్రి సదా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ యొక్క అమూల్యమైన మాట ఏంటి లేఖనం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని ఆయన ఎలా దర్శించాడు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. దేనికైనా సరే ఈ లోకంలో మనిషి మీద మనిషికి కానీ, లేకుంటే మనిషికి వేటి మీద అయినా కానీ ఒక నమ్మకం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్న అంశం మీద దేవుడు మనకిచ్చే వాక్యాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడు. ఇంకా కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, ఇలాగా చాలా అద్భుత కార్యాలు చేశాడు. చివరికి మృతి చెందిన వారిని కూడా బ్రతికించాడు. అయితే ఇందులో కొంతమందిని చూసినప్పుడు క్రీస్తు ఒక మాట అంటాడు. వారు స్వస్థత పొందుకున్నాక ఏమంటాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుడి మీదే కాదండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఏ మనిషికైనా సహాయం చేయాలనుకున్నా, ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా మనం తలంచుకున్నా నమ్మకంతోనే చేస్తాం. అది తర్వాత ఏమవుతుందన్నది కాదు, ముందు నమ్మకంతోనే వెళ్తాం. అనారోగ్యంగా ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవరో చెప్పారు ఆ డాక్టర్ బాగా చూస్తారని. వారు ఎలా చూస్తారన్నది కాదు, కానీ వారి మాట మీద నమ్మకం ఉండి నీవు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళావు. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ మీరు తీసుకుంటుంటారు. అంటే ఒక మనిషి చెప్పిన మాట మీద, అలాగే ఒక మనిషి చూపించిన దారిలో కూడా మనం వెళ్తుంటాం అప్పుడప్పుడు. కానీ మరి మనిషి మీద నీవు నమ్మకం పెట్టుకొని విశ్వసించిన నీవు మరి దేవుళ్ళో నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇప్పుడు సహోదరులారా అల్ప విశ్వాసులుగా జీవిస్తూ పైకొక మాట, హృదయంలో ఒక ఆలోచన, పైకొక క్రియ, హృదయంలో ఒక ఆలోచన చాలామంది చూస్తుంటాం మనం. అది విశ్వాసం అంటారా అవిశ్వాసం అంటారంటే ఏమో, అది వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, గ్రంథాలు ఏం బోధిస్తుంది, దేవుడు యొక్క వాక్కు సూటిగా మనతో ఏం మాట్లాడుతున్నది అన్న అంశాన్ని ఈరోజు మనం చూసినట్లయితే అబ్రహాం గారి కోసం మనం చూసుకుందాం. అబ్రహాం ఎవరు? సామాన్యమైన ఒక అన్యుడు. ఆ అన్యుడు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు దేవుడు వారిని నీతిగా ఎంచబడినని లేఖనం బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఒక అన్యుడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆయనకి ఎవరైనా చెప్పారా? అబ్రహాముకి ఎవరైనా లేకుండా బోధించారా? ఎవరైనా ఆయన మాట వినిపించారా? లేదు, విశ్వసించాడంతే. ఏ కారణం లేకుండా, ఏ నిరీక్షణ లేకుండా, ఆయన ఉన్న కాలంలో, ఆయన ఉన్న పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట మీద విశ్వసించాడు. బహుగా ఫలించాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. అందుకే ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, అబ్రహాము నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, అలాగే నిన్ను శపించిన వారిని నేను శపిస్తానన్నాను. నేను ఆశీర్వదించిన వారిని దీవిస్తాను, అలాగే నేను ఎవరైతే శపిస్తున్నారో వారి మీద నా ఉగ్రతను రప్పిస్తాను అన్నాడు. చూడండి ఎంత చక్కటి బహుమానం పొందుకున్నారో. కేవలం ఇదంతా ఎలా జరిగింది? విశ్వాసం మూలంగా. ఈరోజు మనం అందరం విశ్వాసమే, కానీ విశ్వాసం లేదని దావీదు గారు చెప్పారు. ఈరోజు మనం అదే చూస్తున్నాం. అందరూ క్రైస్తవులే, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళమే, అందరూ దేవుని మాటలు విన్న వాళ్ళమే, అందరూ దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళమే, అందరూ దేవుని యొక్క కార్యాల్లో పాలుబంతులు పంచుకున్న వాళ్ళమే. కానీ ఎక్కడో ఆవగింజంత అనుమానం మనకు ఉంటుంది మనసులో. ఆ ఆవగింజంత అనుమానం ఏం చేస్తుందంటే అది పెరిగి పెద్దదయ్యి ఇంత బండంత అవుతుంది, ఒక రాయంత అయిపోతుంది.
అప్పుడు నీ విశ్వాసం నువ్వు కాపాడుకున్నట్లా? నీ విశ్వాసం రక్షిస్తుందా? యోబు జీవితంలో కూడా అదే జరిగింది. కానీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టాడు, విడిచిపెట్టలేదన్న మాట పక్కన పెడితే దేవుని శోధించలేదు. దేవా నీవు నాకు ఈ అన్యాయం చేశావని అనలేదు. అంటే ఒక రకంగా ఆయనకు విశ్వాసం ఉన్నట్టే కదా. ఎప్పటికైనా సరే నేను నమ్ముకున్న దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని నమ్మబట్టే ఆయన రెండొంతుల ఆశీర్వాదం పొందుకున్నట్లుగా యోబు గ్రంథంలో మనం చూసుకుంటాం. ప్రియ సహోదరులారా, వారి జీవితాలు మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది ఇక్కడ. మరి నా జీవితము ప్రభుకి ఎలా కనిపిస్తుందో మనకు తెలియదు. అందుకే ఇక్కడ భక్తుడైన పౌలు గారు అంటారు కదా ఒక మాట, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6, 7 వచనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచినందుకు దేవుడు అతన్ని నీతిమంతుడుగా ఎంచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచినందుకు దేవుడు అతన్ని నీతిమంతుడుగా ఎంచెను. కాబట్టి 7వ వచనము, కాబట్టి అంటే విశ్వాసం ఉంచినందుకు, దేవుని నమ్ముకున్నందుకు, దేవునితో నడిచినందుకు, కష్టమైన బాధైన అవమానమైన భరించి ముందుకు సాగినందుకు. కాబట్టి చాలామంది చెప్తుంటారు మనమందరం కూడా అబ్రాహాము సంతతే. అక్కడ క్రీస్తు కూడా చెప్పాడన్నమాట కదా. కొన్ని సందర్భంలో సుంకరి జక్కయ్య సందర్భంలో కూడా క్రీస్తు చెప్పిన మాట అంటే ఈయన కూడా అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకసువార్త 19వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన అంటాడు, ఈయన కూడా జక్కిని అంటాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అలాగే ఇక్కడ భక్తుడైన పౌలు గారు రాయబడిన మాటలు చూసుకుంటే కాబట్టి అబ్రహాము వలె ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే అబ్రహాము కుమారులంట, అందరూ కాదు. విశ్వాసం సంపూర్ణంగా ఉన్నవారు మాత్రమే అబ్రహాము కుమారులుగా పిలువబడతారు. అంతేగాని ఆ బైబిల్ పట్టుకున్నవారంతా కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలు కాదని నేను చెప్పట్లేదు, లేఖనం బోధిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు అబ్రహాం కుమారులాగా కుమార్తెలాగా ఉన్నారా, లేకుంటే పేరుకు మాత్రమే ఉన్నారా? పేరుకు మాత్రమే ఉంటే నీ విశ్వాసం నీకు కోల్పోయినట్లే, నీ నమ్మకం నీకు కోల్పోయినట్లే. చాలామంది దేవుడికి భయపడరండి, జనానికి భయపడుతుంటారు. అంటే సేవకులకు భయపడుతుంటారు, విశ్వాసులకు భయపడుతుంటారు. దేవుడికి భయపడండి, మనుషులను పక్కన పెట్టండి. అప్పుడు నీలో ఉన్న విశ్వాసము నిన్ను కడ వరకు నడిపిస్తుంది. విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. నీలో ఉన్న విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. నీలో ఉన్న విశ్వాసం నీకు అనేక అద్భుత కార్యాలు చేయడానికి త్రోవ చూపిస్తుంది. ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు, నీ విశ్వాసం ఈరోజు ఎలా ఉంది? తక్కువలో వేస్తే కిందకి వెళ్ళిపోతున్నావా, పైకి వెళ్ళిపోతున్నావా నీ విశ్వాసం? అది ఇక్కడ అంటున్నాడు, అందరూ అబ్రాహాం కుమారులు కాదంట. అబ్రాహాం వలె దేవుడి మీద విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు మాత్రమే అబ్రహాము కుమారుడు అని లేఖనం బోధిస్తుందండి. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఓ క్రైస్తవురాలా, నీవెవరైనా కావచ్చు. అయితే అబ్రహాము దేవుడు చేసిన సువార్త ఏంటో తెలుసా? ఆ కింద వచనాలు చూస్తే అంటాడు కదా, అన్ని జనులందరూ కూడా నీ వలన వారు విశ్వాసుగా మారుతారని అబ్రహాముకంట సువార్త చేశాడంట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది నీవే విశ్వసించలేకపోతే ఇంకా అన్ని జనులు ఎలా విశ్వసిస్తారు? లేదండి నేను దేవుడి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను అంటాడు ఒకడు. లేదండి దేవుడి మాట తప్ప ఇంకో మాట నేను విన్నాను అంటాడు ఇంకొక ఆమె. ఏది అక్కడ? అలాగే నిజంగా నీవు ఉన్నట్లయితే నీకెందుకు ఈ కన్నీళ్ళు, కష్టాలు? ఎందుకు నీకు బాధలు, సోదరులు, హృదయంలో అనాలోచనలు? ఒకసారి ఆలోచించుకోండి క్రైస్తవులాగా, ఆలోచించుకోండి. అందుకే 12వ అధ్యాయం కీర్తన భాగంలో అంటాడు కదా,
సంకీర్తన 12 అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా, యెహోవా యెహోవా నన్ను రక్షించు. దావీదు చెప్పిన మాట, యెహోవా నన్ను రక్షించు. నరుల్లో విశ్వాసులు గతించిపోయిరి. ఏమన్నాడు? యెహోవా నన్ను రక్షించు అంటూ, నరుల్లో అంటే మనుషుల్లో విశ్వాసులు గతించిపోయారంట. విశ్వాసుల్లో గతించిపోయింది. అంటే వాళ్ళు విశ్వాసం లేదయ్యా అని ఆనాడే చెప్పాడు. ఈరోజు మరి ఎంతమంది విశ్వసిస్తున్నారో ప్రియ సహోదరులారా నాకు తెలియదు. కానీ చూస్తున్న దేవుడికి, వింటున్న దేవుడికి, నీకు సహాయం చేస్తున్న దేవుడికి, నిన్ను నడిపిస్తున్న దేవుడికి మాత్రమే నీ హృదయ ఆలోచనలు తెలుస్తున్నాయి. అందుకే ఈరోజు దేవుడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా, రోగులైపోయినా, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలిగితే, నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే, నీవు అబ్రహాము కుమారుడు కుమార్తెగానే కాకుండా దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా పిలువబడి, ఏదో ఒక దినాన నీకు ఆయన ఏం చేస్తాడు? నీకు ద్వారాలు తెరుస్తాడంట. ఆశీర్వాదం అనే తలుపు తెరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం అనే తలుపు తెరిచి నీకు ఆయన సహాయం చేస్తాడని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను. అదే కాల సమయంలో నీవు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రములు. ఈ వాక్యాలు ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని అయ్యా తండ్రి, విశ్వాసం ఆలోచించి సడలిపోకుండా వెళ్ళిపోకుండా తండ్రి నీవే నీ వాక్య ద్వారా కంచి వేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతకు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.